ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటివరకు తండ్రి సహోదరు నోటి నుండి ఎన్నో విలువైన సంగతులు మేము విన్నాం తండ్రి. మరికొన్ని మాటలు మేము తెలుసుకుంటుండగా తండ్రి, ప్రతి ఒక్క మాటను గురించి తండ్రి మేమందరం తండ్రి ఆలోచించేవారిగా, బైబిల్లో మా కోసం రాయించిన ప్రతి ఒక్క సందర్భాన్ని పరిశీలించేవారిగా తండ్రి మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన ఆ దేవుని పిల్లలందరికీ కూడా క్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ భూమి మీద ఎన్నో కుటుంబాలని మనం చూస్తుంటాం, అవునా? ప్రతి ఒక్కరికి కూడా ఒక కుటుంబం అనేది ఉంటుంది. ఏమండి, ఆ కుటుంబంలో ఎవరుంటారు? తల్లి, తండ్రి, పిల్లలు, అంతే కదండి. ముఖ్యంగా ఇంకా భార్య, భర్త, ఈ యొక్క బంధాలుగా మనకి కనిపిస్తుంటాయి. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఏ కుటుంబం బాగుపడాలి, ఏ కుటుంబం నాశనమైపోవాలి అయినా ఏది ఎలా జరగాలి అన్నా సరే దానికి ముఖ్యమైన ప్రధానమైన స్థానం ఎవరిది ఉంటుందో తెలుసా అండి? ఎవరిది ఉంటుంది? ఏమండి? స్త్రీలది ఉంటుందండి. కుటుంబం దగ్గరికి వచ్చేసరికి ఒక కుటుంబం విషయంలో స్త్రీల పాత్రే, ఇదిగో ఈ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది అన్న దాని మీద ఎవరి పాత్ర మనకు ఎక్కువగా కనిపిస్తుందంటే స్త్రీల పాత్రే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే తిమోతి గారి గురించి మాట్లాడినప్పుడు, ఆయన విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడండి? వాళ్ళ తండ్రిని, వాళ్ళ తాతల్ని జ్ఞాపకం చేయకుండా ఎవరిని జ్ఞాపకం చేస్తారండి అపోస్తలుడైన పౌలు గారు? ఎవరిని? స్త్రీలని జ్ఞాపకం చేయడం అక్కడ మనం చదువుకుంటాం. అలాగే ఒక వంశం నాశనం అయిపోయింది, ఒక వర్గం నాశనం అయిపోయింది అన్నా సరే అక్కడ కూడా మనకి ఎవరు కనిపిస్తారో తెలుసా? స్త్రీయే కనిపిస్తుందండి. బాగుపడే సందర్భంలో చాలా తక్కువగా కనిపించినప్పటికీ నాశనం అయిపోయే సందర్భంలో మాత్రం ఖచ్చితంగా స్త్రీయే కనిపిస్తుందండి. ఒక యెజబెలు సందర్భం చూసుకున్నా, బైబిల్లో ఇంకెన్ని సందర్భాలు, ఒక అతల్య సందర్భం చూసుకున్నా, ఇదిగో నాశనం చేసిన వారు వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోవడం అనేది ఎక్కువగా ఎక్కడ కూడా ఎవరు కనిపిస్తున్నారు? స్త్రీలే కనిపిస్తున్నారు. అలాగే అందుకే దేవుడు కూడా బాధ్యత, కుటుంబ బాధ్యత, ఇదిగో ఈ కుటుంబం ఎలా ఉండాలి అన్నది ఎవరి మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందంటే స్త్రీల మీదే అని ఆలోచించి దేవుడు కూడా ఏం చెప్పాడు తెలుసా? భర్తకిచ్చిన బాధ్యత ఒక విధంగా ఉంటుంది, భార్యకిచ్చిన బాధ్యత ఒక విధంగా ఉంటుంది, అవునా? స్త్రీలకిచ్చిన బాధ్యత ఏ విధంగా ఉంటుంది? ఏమండి? స్త్రీలారా, యవ్వన స్త్రీలు ఏం చేయాలి? వివాహము చేసుకుని పిల్లల్ని కని ఏం చేయాలి? గృహ పరిపాలన జరిగించాలి. ఏం చేయాలంట? గృహ పరిపాలన. ఎందుకంటే నువ్వు చేసే ఈ గృహ పరిపాలన మీదే నీ కుటుంబం యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. అంటే చాలా ముఖ్యమైన పాత్ర స్త్రీలది మనకి కనిపిస్తుందండి. చాలామంది అనుకుంటారు, ఇదిగో దేవుడు ఏదో స్త్రీలను చాలా తక్కువగా చూస్తున్నాడు అని చాలామంది అపోహ అండి. కాదు, పురుషుడు చేసే పనితో ఇంచుమించు సమానమైన పని, ఇంకా ఆలోచిస్తే అంతకు మించిన పనినే దేవుడు, అంతే కదండి. పిల్లల్ని గృహ పరిపాలన అంటే ఏంటి? గృహ పరిపాలన అంటే ఏంటండి? కుటుంబం దేవునిలో ఉండే యొక్క వాతావరణం కానీ, ఉండే విధంగా కానీ ఏం చేయాలి? ఎవరు చేయాలి? అది స్త్రీకి ఇచ్చాడు బాధ్యత. భర్త వెళ్ళిపోతాడు, వెళ్ళి సంపాదించుకుని వస్తాడు. ఇదిగో ఇంటికాడ ఉన్న స్త్రీలు ఎలా ఉండాలి? ఇంటికాడ ఇదిగో వాళ్ళతో ఉండే పిల్లల్ని ఎలా పెంచాలి? అంతే కదండి. ఎవరి మీద ఆధార పెట్టాడు దేవుడు గృహ పరిపాలన? స్త్రీల మీద పెట్టాడు. ఏమండి? ఎన్నోసార్లు మనం డాడీ గారి మాటల్లో విన్నాం. ఏమండి? ఎవరైనా సరే ఎక్కడి నుంచి రావాలి? గడాఫీ అయినా సరే, ఏమంటే బిన్ లాడెన్ అయినా సరే ప్రారంభం ఎక్కడ? తల్లే కదండి. తల్లి సరైన రీతిగా పెంచుంటే, ఒక మంచి మాటలు చెప్పుంటే అతను అలా ఎదిగేవాడా అని ఎన్నో మాటలు మనం విన్నాం. ఇది మనకు తెలిసిన సత్యమే కదా, మనందరికీ తెలిసిన సత్యమే కదా. అంటే తల్లి యొక్క పాత్ర, స్త్రీ యొక్క పాత్ర చాలా గొప్పదిగా దేవుడు చేశాడండి, చేశాడు. ఇంకో బైబిల్లో ఎంతోమంది స్త్రీలని మనకి
మాదిరిగా కూడా పెట్టాడు. ఇదిగో మీ యొక్క బ్రతుకుకి ఇదిగో మాదిరిగా ఉన్న వాళ్ళు ఎంతో ఉన్నతమైన కార్యాలు చేసిన స్త్రీలు బైబిల్లో ఉన్నారు. ఈరోజు వచ్చే శ్రమలను బట్టి, వాళ్ళు ఎదుర్కొనే శ్రమలను బట్టి ఇదిగో ఇయ్యే మాకొచ్చే కష్టాలని మీరు అనుకుంటున్నారేమో కానీ, మీకు మించిన కష్టాల్ని అనుభవించి దేవుని చేత ఒక ఉన్నతమైన సర్టిఫికెట్, ఒక ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్న ఎంతోమంది స్త్రీలు బైబిల్లో మనకి కనిపిస్తుంటారండి. చూసుకుంది ఈరోజు ఒక స్త్రీని గురించి మనం చూసుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 23వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయము 23వ వచనం. ఎన్నోసార్లు మనం ఈ యొక్క సందర్భాన్ని చదివి దాటేసి వెళ్ళిపోతుంటాం, అంతే కదండి. ఈ సందర్భం దగ్గర ఎవరైనా సరే స్త్రీ గురించి ఆలోచిస్తారండి. ఇక్కడ జరిగిన సందర్భంలో ఎవరైనా సరే స్త్రీని గురించి ఆలోచిస్తారా? ఇక్కడ ఏంటంటే సందర్భం, యాకోబు కొలువు చేస్తారు. ఎవరి కోసం? రాహేలు కోసం కొలువు చేస్తాడు యాకోబు, అంతేనా? కొలువు చేశాడు. కొలువు చేసిన తరువాత ఏం జరిగింది ఇక్కడ రాయబడి ఉంటుంది. 23వ వచనం. రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను, మరియు లాబాను తన దాసి అయిన జిల్హాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? ఏమండి ఇక్కడ సందర్భంలో అందరూ కానీ మనం కానీ ఎక్కువగా ఎవరి గురించి ఆలోచిస్తాం? మోసం చేసింది లాబాను, మోసపోయింది యాకోబు. మధ్యలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాం మనం. మధ్యలో ఉన్న ఆవిడ గురించి ఎన్నోసార్లు మనం బైబిల్ తెలుసుకున్నాం, ఎన్నో సందర్భాలు మనం ఎన్నో వాక్యాలు విన్నాం. మధ్యలో ఉన్న వ్యక్తి గురించిన ఆలోచన మనకి ఎప్పుడైనా వచ్చిందండి? ఏంటి వీడి పరిస్థితి, ఏంటి వీడి జీవితం, ఏంటి ఇలా జరిగింది, వీడు ఎలా బ్రతుకుంటుంది అని ఆలోచిస్తామండి. మధ్యలో ఉన్న ఆవిడ గురించి ఎక్కువగా మనం ఈ ఆలోచన ఉండదు. మన ఆలోచన ఎక్కడ దాకా ఉంటుంది? లాబాను అందరినీ మోసం చేసి వచ్చాడు యాకోబు, లాబాను చేతిలో మోసపోయాడు. ఎంతవరకే మన ఆలోచన ఉంటుంది. ఏమండి, మోసం చేసింది లాబానైనా సరే, మోసపోయింది యాకోబు అయినా సరే, వీళ్ళిద్దరి మధ్యలో నష్టపోయింది ఎవరండి? ఎవరికి నష్టం కలుగుతుందండి? ఏమండి, ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ కాపురాలే, లేకపోతే పెద్దలు అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఆలోచించి చేసిన పెళ్ళిళ్ళే ఏమైపోతున్నాయి? 1 సంవత్సరం తర్వాత, 2 ఏళ్ళ తర్వాత విడాకులు అయిపోతున్నాయి, గొడవలు ప్రారంభం అవుతున్నాయి. కాదా చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమందికి పెళ్ళిళ్ళు అయినాయి, కొంతమందికి అవ్వలేదు. ఆ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడు ఏ సందర్భంలో మాట రాలేదా? ఏమండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో కొద్ది కాలంలోనే చిన్న చిన్న సందర్భాలతోనే ఏమొస్తుంది? మాట వస్తుంది. అన్ని విధాలా అనుకుని చేసుకున్న పెళ్ళిళ్ళే కదండి మనవి. ఎయ్యి కూడా ఇలాంటి పెళ్ళిళ్ళా? పోనీ చెప్పండి. ఈయనకి ఏం చేయలా, కనీసం చూపించలేదు. మరి ఆ కాలంలో ఆ విధంగా ఆయనకి జరిగింది. చూడలేదు కనీసం. రాహేల్ అనుకున్నాడు, కానీ ఎవరయ్యారు ఆవిడ? ఇదిగో ఉదయం అయిన తర్వాత అంట తెలిసిందంట, ఏమని? ఈవిడ లేయా అని. లేయాని ఇష్టపడ్డాడు ఆయన? లేయా కోసం కొలువు చేశాడు ఆయన? చేయలా. ఇవేవి చెయ్యకపోతే ఇదిగో లాబాను మోసం చేసి బాగానే ఉన్నాడు. ఏమండి, యాకోబు పెళ్లి చేసుకుని బాగానే ఉంటాడు. మరి లేయా ఎలా ఉంటుంది? ఏమంటే తెలియదా? తన భర్తకి తాను ఇష్టం లేదు అన్న సంగతి లేయాకి తెలుసా తెలీదా చెప్పండి? ఇదిగో తండ్రి చెప్పిన మాటను బట్టి వచ్చింది, అవునా? ఓకే. మరి లేయాకి ఏం తెలుసు? ఇదిగో నా భర్తకి నేను ఇష్టం లేదు, నా మీద ద్వేషం ఉంటుంది, ఇదిగో ఇప్పుడు నేను చేసిన పనికి, నేను చేసిన మోసానికి ఇంకా ద్వేషం ఉంటుంది అని గ్రహిస్తుందా గ్రహించదా అండి? తెలుసా తెలీదా ఆవిడకి? తెలుసు, గ్రహించింది. ఎంత మోసం జరిగిందండి ఆవిడ జీవితంలో. ఎప్పుడైనా ఈ మోసాన్ని గురించి ఆలోచించామండి మనం ఎప్పుడైనా? చాలా మోసపోయింది. దానివల్ల వచ్చిన ప్రతిఫలం ఇందుగో యాకోబుని ప్రేమకు
ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఆ తర్వాత మరి 7 ఏళ్ళు కొలువు చేయడం ప్రారంభించాడు. ఎవరి కోసం? ఎవరి కోసం అండి? రాహేలు కోసం. ఎవరుండగా? ఎవరుండగా? లేయా ఉండగానే మళ్ళీ 7 ఏళ్ళు ఎవరి కోసం కొలువు చేశాడు? లేయాకి ఎలా ఉంటుంది చెప్పండి? ఏమండి? లేయాకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. భార్య ఉండగా, ఏమండి, భార్య పక్కన ఉండగా, భర్త కనీసం పక్కన ఉన్న ఆవిడ వంక చూస్తేనే ఏమైపోద్ది ఇంట్లో సాయంత్రం? అప్పుడేం అనకపోయినా ఏమైపోద్ది వెళ్ళిన తర్వాత? నువ్వు ఎందుకు అలా చూసావు అంటారా అనరా చెప్పండి? సందర్భం వస్తుందా రాదా చెప్పండి? ఇక్కడ అలాంటి చిన్న సందర్భమా? కొలువు చేస్తున్నాడు. ఎన్నేళ్ళు? 7 ఏళ్ళు. అంటే ఎందుకోసం? ఇదిగో నాకు ఈవిడ ఏమొద్దు? నాకు ఈవిడ భార్యగా వద్దు. మరి ఎవరు కావాలి? ఇదిగో లేయా, నీ చెల్లి అయిన లేయా కావాలి. కొలువుకి వెళ్తున్నాడు, ప్రతి దినము వెళ్తున్నాడు. ఒకరోజు 2 రోజులు చెప్పండి? 7 ఏళ్ళు. 7 ఏళ్ళు ఎటువంటి బాధను అనుభవించాలి లేయా? ఇదిగో మా ఆయనకి నేనంటే ఇష్టం లేదు, మా ఆయనకి నా మీద ప్రేమ లేదు, అందుకే ఇదిగో రాహేల్ని కోరుకుంటున్నాడు అని బాధని దినదినము అనుభవిస్తున్నప్పటికీ, ఏమండి, ఈ మనుషులు ఆవిడ బాధని పట్టించుకోలేకపోవచ్చు, కానీ ఇదిగో ఆమెకు కలిగిన కష్టానికి ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడైతే ఆవిడ్ని విడిచిపెట్టలేదండి. ఎందుకంటే ఆ తర్వాత సందర్భాన్ని గనక మనం చదువుకున్నట్లయితే 31వ వచనంలో లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఏమవుతుందంట? లేయా ద్వేషింపబడుతుందా? ఏమండి, దినదినము కూడా ఇష్టం లేని ఒక పరిస్థితిని, భర్త చేత ఇష్టం లేని ఒక కాపురాన్ని ఆవిడ దినదినము జీవిస్తుందా బ్రతుకుని? చూశాడండి దేవుడు. ఏళ్ల పాటు చూశాడు లేయా యొక్క బాధని, లేయా యొక్క కష్టాన్ని చూశాడు. ఇదిగో లేయా ద్వేషింపబడుతుంది. లేయా ద్వేషింపబడుతుంది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలండి ఇప్పుడు? ఆ కాలంలో ఏది ముఖ్యం, ఏది అవసరం? ఏమండి, అబ్రహాం ఉన్న కాలంలో సంతానం అనేది, ఈ కాలంలో అయినా సరే సంతానం అనేది చాలా ముఖ్యం, విలువైనది, దేవుడిచ్చిన వరంగా దేవుడే ఇదిగో నేనిస్తున్న బహుమానంగా మాట్లాడాడు కదా. మరి ఈ బహుమానాన్ని ఎవరికి ఇవ్వాలనుకున్నాడండి ఆయన? ఈ బహుమానాన్ని ఎవరికి ఇవ్వాలి అనుకున్నాడు అంటే ఇదిగో లేయా ద్వేషింపబడుతుంది. ఎవరో చేసిన మోసానికి, ఎవరికో జరిగిన అన్యాయానికి మధ్యలో ఈవిడ బలైపోయింది. ఇదిగో అయినా సరే ఏ రోజు ఇదిగో దూషించడం చూడలేదు. ఒదిగి ఉంది, అణిగి మణిగి ఉంది ఈవిడ జీవితంలో. కాబట్టి ఈవిడ్ని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుని దేవుడు ఏం చేశాడంట? ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ఏం చేశాడంట? ఆమె గర్భాన్ని తెరిచాడు. ఎప్పుడైతే గర్భాన్ని తెరిచాడో లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమ చూచి ఉన్నాడు. ఎవరు చూశారంట? ఇదిగో దేవుడు, ఇదిగో నేను ఇన్నేళ్ళు కష్టపడుతున్నాను కదా, ఇన్నేళ్ళు బాధపడుతున్నాను కదా, నా కుటుంబంలో నాకంటూ ఆనందం లేకుండా ఉంది కదా, ఈ బాధను ఎవరు చూశారో తెలుసా? దేవుడు చూశాడు. యెహోవా నా శ్రమను చూశాడు అనుకొని, నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఏం చేస్తుందంట? పెనిమిటి అంటే ప్రేమించును కదా అని అంటున్నాడు. అంటే పెనిమిటి ఏం చేయట్లేదు అప్పటిదాకా? అర్థమవుతుందండి బైబిల్? పెనిమిటి ఏం చేయట్లేదు అప్పటిదాకా? కట్టుకున్న ఆయన ఏం చేయట్లేదు అప్పటిదాకా? ప్రేమించట్లేదా? అంటే ప్రేమించకపోయినా ఎన్నేళ్ళు కాపురం చేసింది? రాహేలు కూడా వచ్చేసింది అంటే ఇంచుమించు 7 ఏళ్ళు అయిపోయినట్టేగా. ఆ 7 ఏళ్ల పాటు ప్రేమించకపోయినా, ఇష్టం లేకపోయినా, అలాంటి వాతావరణంలో ఉండి కూడా ఎదిరించినట్టు కనిపించట్లా, దేవుణ్ణి దూషించినట్టు కనిపించట్లా ఆవిడ జీవితంలో. ఏమండి, ఇష్టం లేకపోతే ఎలా ఉంటుందండి? మనిషికి ఇష్టం లేదు, అప్పుడప్పుడు కోపాలు వస్తుంటాయి, అవునా? భార్యాభర్తల జీవితాలలో అప్పుడప్పుడు కోపాలు వస్తుంటాయి, అవునా? ఆ కోపాలు వచ్చినప్పుడు ఎలాంటి సందర్భాలు మనకు ఎదురవుతుంటాయి? ఏమండి, అప్పుడు దాకా స్లోగా పెట్టేయన్ని ఎలా పెడుతుంటారు? ఏమండి, అప్పుడు దాకా స్లోగా పెట్టే దాకా
ఆ! తీసుకొస్తది. ఎప్పుడు భోజనం పెట్టే టైంలో దాకలందరూ కూడా భోజనాలు పెట్టి ప్లేట్ల దగ్గరకో, లేదంటే డైనింగ్ టేబుల్ దగ్గరకో తీసుకొస్తారు కదా! తీసుకొచ్చినప్పుడు ఎలా పెడతారండి? ఆ! సౌండ్ రావాలి. అంటే ఎందుకు సౌండ్ రావాలి? నాకు కోపమొచ్చిందని ఈవిడికి ఈయనకి తెలియాలి. ఈయనకి తెలియాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? తెచ్చి గట్టిగా అంటే ఏమనుకోవాలి మనకి? ఓహో! ఇంకా కోపంగా ఉంది. లేపోతే గరిటెలు అప్పుడు దాకా సౌండ్ రాని గరిటెలు ఏమొస్తాయి? అప్పుడప్పుడు పొరపాటున పడేస్తారు. అది వేరే విషయం గానీ, ఒకేసారి పడేస్తుంటారు. సౌండొస్తది. ఏంటి సౌండ్ అనిపిస్తది మనకి. అవునా? ఇష్టం లేకపోతే ఎప్పుడైనా కోపమొస్తే అలాగే భర్తకిష్టం లేదనుకో, భర్త ఎలా ఉంటాడు? ఏవండీ? ఈవిడ అంట్లు పడేస్తది. ఆయన మిగిలినయన్ని పడేస్తుంటాడు. బట్టలు ఇసిరేస్తుంటాడు. లేపోతే ఏదో మాట అంటా ఉంటాడు. ఏవండీ ఈ సందర్భాలు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏదో ఒకసారి రాకుండా మానవండి. ఖచ్చితంగా ఎదురవుతుంటాయి. అవునా? అలా భర్తకి ఇష్టం లేని కాలంలో ఇంచుమించు కొన్నేళ్ల పాటు ఉందంటే ఎన్ని అనుభవించుండాలి ఆ స్త్రీ ఒకసారి ఆలోచించండి. ఎన్ని బాధలు అనుభవించుండాలి? 7 ఏళ్ళు కొలువు చేశాడు. ఓకే. రాహేలొచ్చేసింది. ఇప్పుడు రాహేలుని ఒకలాగా, లేయాను ఒకలాగా చూస్తాడా? చూడడా? చెప్పండి. చూస్తాడా? చూడ్డా? మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే, ఇదిగో ఇద్దరున్నప్పుడు ఇదిగో ఈవిడనేమో పక్కన పెట్టేసి ఒక పనిలో పని మనిషిగా చూస్తూ వీళ్ళిద్దరూ తిరుగుతున్నారనుకోండి. బాధగా ఉంటుందా? ఆనందంగా ఉంటుందా అండి? రాహేలు జీవితం రా క్షమించండి. లేయా జీవితం, లేయా అనుభవిస్తున్న బాధ ఎప్పుడైతే ఇదిగో గర్భం ధరించిందో, ఎప్పుడైతే కుమారుడు పుడుతున్నాడో, రూబేను అనే ఆయన ఎప్పుడైతే వస్తున్నాడో ఏమనుకుంటుందో చూసారా? ఇదిగో నేను గర్భము ధరించి కుమారుని కన్నా. కుమారుని ముందు వారసుడిని ఎవరినిస్తున్నా? వారసుడిని ఇస్తున్నా కాబట్టి ఏమై ఉంటుంది? ఏమనుకుంటాడు నా యొక్క భర్త? ఇదిగో ఇప్పటి నుంచి ప్రేమించలేదు ఓకే. ఇప్పటి నుంచన్నా ఏం చేస్తాడు? చూసారండి అలాంటి ఆశను కలిగి ఉందో? భర్త ప్రేమకు నోచుకోకుండా కొన్నేళ్ల పాటు ఉంది. ఈవిడేమన్నా తప్పు చేసిందా పోనీ చెప్పండి? ఈవిడేమన్నా తప్పు చేసింది, ఈవిడ తప్పు ఏమన్నా మనకు కనిపిస్తదా? మోసం చేసింది ఆయన, మోసపోయింది ఈయన. ఈవిడేం చేయలే మధ్యలో. అయినా సరే బాధను అనుభవించింది. ఇక్కడితో అయిపోయిందంటే తర్వాత చూసుకుంటే మరి ఒక కుమారుడు పుట్టాడు. ఒక గర్భము ధరించి ఒక కుమారుడిని పుట్టడానికి ఇంచుమించు ఓ సంవత్సరం పడుతుందా? కుమారుడు పుట్టాలంటే ఇంచుమించు ఒక సంవత్సరం పడుతుంది. ఒక సంవత్సరం పోయినా ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ నీళ్ళేసుకుందని మనం అనుకుందాం. తర్వాత వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను దేశింపబడుచున్న బడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోనను పేరు పెట్టెను. ఏం పేరు పెట్టిందంట? అంటే ఓకే. భర్త ప్రేమిస్తాడు అనుకుంది. ఇక్కడ మళ్ళీ తర్వాత ఇంచుమించు 2 ఏళ్ళన్నా గడిచి ఉండాలిగా. మళ్ళీ ఇంకో కుమారుడిని కనాలి అంటే వెంటనే గర్భం ధరించినా సరే ఒక కుమారుడిని కనడానికి 9 నెలల్లో సంవత్సరం అని మనం అనుకుంటే తర్వాత మళ్ళీ గర్భం ధరించి మళ్ళీ ఇంచుమించు ఒక సంవత్సరం ఆ కుమారుడు రావడానికి పడుతుంది. అవునా? ఈలోపు ఏం పోలేదంట? ఏం పోలేదు? యాకోబుకి లేయా మీద ఏముందంట ఈలోపు? ఇంకా ద్వేషం ఉందా? ఇంకా ద్వేషం పోలేదా? ఒక గర్భాన్ని ధరించింది, వారసుడినిచ్చింది ఆవిడే కదండీ మొట్టమొదట కుమారుడినిచ్చింది. అవునా? రాహేలు ఏమైపోయింది? రాహేలు గొడ్రాలైపోయింది. కాబట్టి ఇప్పుడు ఇదిగో ఒక కుమారుడు పుట్టాడు అనంగానే ఏం కోరుకుంది? ఇదిగో మా భర్త నన్ను ఇప్పటికైనా ప్రేమిస్తాడు. నా కుటుంబం ఎప్పటికైనా బాగుంటుంది. మంచి వాతావరణం ఎప్పటికైనా నాకు కలుగుతుంది అనుకుంది. కానీ కలగలేనట్టు మళ్ళీ మనకి తెలుస్తుంది. అందుకే ఇదిగో నేను దేశింపబడుతున్నా. కుమారుడిని కన్నా సరే నేనేమవుతున్నా? దేశింపబడుతున్నాను. ఇదిగో యెహోవా చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఇదిగో నాకు ఇంకొక కుమారుణ్ణి దయచేశాడు అంటుంది. తర్వాత మనం చదువుకున్నట్లయితే ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. అతనికి 3 కుమారులను కంటినని అనుకొనెను. అందుచేత
అతనికి లేవి అని పేరు పెట్టెను. ఈవిడ పిల్లల్ని కంటుంది, కలుస్తున్నాడు ఓకే. కానీ ఎలాగా? ప్రేమానురాగాలు లేవు ఇద్దరి మధ్యలో. ఏ విధమైన ప్రేమ లేదు, ఏ విధమైన అనురాగం లేదు. కుటుంబంలో భార్యాభర్తలు ఏ విధంగా అయితే ఉండాలి అని దేవుడు అనుకున్నాడు, అలాంటి పరిస్థితులు ఇక్కడ లేయా జీవితంలో కనిపించటం లేదు. ఇదిగో ఒక కుమారునికి అంది బాధపోతుంది అనుకుంది, ఇంకో కుమారునికి అంది బాధపోతుంది అనుకోండి, మళ్ళీ ఇంకో కుమారుని కానీ ఇదిగో ఈసారైనా ఇదిగో ముగ్గురిని నేను కన్నాను కాబట్టి ఈసారన్నా ప్రేమిస్తాడు, ఈసారన్నా ద్వేషం అనుకుంటాడు, ఈసారన్నా నన్ను హత్తుకుంటారు. చూసారు ఎంత ఎదురు చూపు ఇక్కడ మనకు కనిపిస్తుందో. స్త్రీ ఎంత ఓర్పు, ఎంత సహనం ఇక్కడ మనకు కనిపిస్తుందో. దేవుడే వచ్చాడండి ఈవిడికి సహాయం చేయడానికి, అంతే కదండి. దేవుడే చేస్తున్నాడు ఈవిడికి సహాయం. ఇదిగో ఈవిడ దేశింపబడుతుంది కాబట్టి ఇదిగో ఈవిడికి మేలు చెయ్యాలి, గర్భఫలాన్ని ఇవ్వాలి, నలుగురు ఈవిడికి గౌరవాన్ని ఇవ్వాలి అని దేవుడే ఈవిడికి మేలు చేస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత చదువుకున్నట్లయితే ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యోధా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడికెను. మళ్ళీ గర్భవతి అయింది. మళ్ళీ ఎవరు ఎవరు పుట్టారండి? యోధా. యోధా ఎవరండి? యేసుక్రీస్తు ఏ వంశం నుండి అయితే వచ్చాడో ఆ వంశం పేరేంటండి? యోధా గోత్రం అని మనం మాట్లాడుకుంటున్నాంగా. ఈ యోధా ఎవరి గర్భం నుంచి వచ్చాడు? లేయా గర్భం నుంచి వచ్చాడు. చూసారా దేవుడు ఎంతలా ఆశీర్వదించడం. ఆవిడ పడిన బాధకి, ఆవిడ పడిన కష్టానికి, భూమి మీద ఆవిడ అనుభవిస్తున్న బాధలన్నిటికీ కూడా దేవుడు మేలు చేయడానికే చూశాడండి. అవునా? ఇంతకీ ఈవిడ 4 కానుపులు అయినాయి, ఎవరికి గర్భం లేదు? రాహేలుకి ఏమీ లేదా? రాహేలుకి ఎవరో పుట్టలేదండి. ఈవిడికి పిల్లలు పుట్టేంత వరకు కూడా రాహేలుకి ఎవరు పుట్టలేదు. రాహేలు ఏం చేస్తుంది? ఇదిగో బాధపడడం రాహేలు జీవితంలో మనకి కనిపిస్తుంది. ఇదిగో దేవుని ప్రేమనైతే కలిగి లేదు. అందుకే ఎవరిని అడుగుద్దో తెలుసా? రాహేలు జీవితాన్ని కూడా ముందు మనం ఆలోచిస్తే దైవభక్తి అంత పరిపూర్ణంగా మనకు కనిపించదు. మీకు తెలుసో తెలియదో ఏమండి? దైవభక్తి కనిపించదు. రాహేలు వచ్చేస్తుంటుంది, ఎప్పుడు బయలుదేరి వచ్చేయాలిగా తన తండ్రి ఇంటికి యాకోబు వెళ్తున్న కాలంలో. రాహేలు కానీ లేయా కానీ దాసీలు కానీ అతనికి కలిగిన సమస్తంతో వస్తున్నప్పుడు రాహేలు ఏం చేస్తుందో తెలుసా? అతని తండ్రి ఇంట్లో ఏమున్నాయో తెలుసా? విగ్రహారాధన ఆ కాలంలో ఎక్కువ కదా. విగ్రహారాధనకు సంబంధించిన వస్తువులు, బొమ్మలు ఏవో ఉన్నాయి ఆ తండ్రి ఇంటి దగ్గర. ఉన్నప్పుడు అవి తనతో పాటు తీసుకువెళ్ళడం అక్కడ మనకు కనిపిస్తుందండి. మీరు ముందు సందర్భం చదువుకుంటే తనతో పాటు ఆ విగ్రహాలను అనేవి తీసుకెళ్ళడం, దాచుకుని తీసుకురావడం యాకోబుతో పాటు మనకు ఆ సందర్భం మనకు అక్కడ కనిపిస్తుంది. ఎప్పుడైతే యాకోబు ద్వారా ఇక్కడికి వచ్చిందో ఆ తర్వాత మనకు ఆ సందర్భాలు కనిపించవు. ఎందుకంటే యాకోబు భక్తి చేతనో ఏ విధము చేతనో మారి ఒక ఉన్నతమైన జీవితమే, అలాంటి బ్రతుకు అయితే ఇక్కడ మనకి రాహేలు జీవితంలో మనకి కనిపించదు. ప్రారంభంలో అయితే ఎలా కనిపించింది? ఓకే. ఇక్కడికి వచ్చిన తరువాత కూడా ఈవిడేమో ఇదిగో దేవుడు గర్భాన్ని ఇచ్చాడని దేవుడి గురించి ఆలోచిస్తే, రాహేలు కూడా 30వ వచనంలో దేని గురించి ఆలోచిస్తుందని ఆలోచిస్తే, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి ఏం కనిపిస్తుంది రాహేలు జీవితంలో? ఏమండి? భర్త ఆమెనే ప్రేమిస్తున్నాడు కదా, ఆమె యందే ప్రేమ కలిగి ఉంటున్నాడు కదా, వీళ్ళిద్దరే చక్కగా ఉంటున్నారు కదా, పోనీలే నాకే కదా తోడ పుట్టిందే కదండి లేయా, పరాయిదేం కాదుగా. మరి తోడ పుట్టిన దాన్ని అలాగే చూసినట్టు అక్కడ మనకు కనిపించదండి. వేషింపబడుతుంది అంటే ఎవరి చేత దేశింపబడుతున్నట్టు అక్కడ మనకు కనిపిస్తుంది? యాకోబు చేత అండి. లోకంలో మాట్లాడి సామెత ఉంటుంది, ఏ పోరన్నా ఉండొచ్చు కానీ ఏముండకూడదు? ఏ పోరన్నా ఉండొచ్చు కానీ ఏముండకూడదు? ఏ పోరు ఉండకూడదు? సవిత పోరు ఉండకూడదు అని మాట్లాడతారు కదా. ఇప్పుడు లేయాకి ఎవరి పోరు ఉంది ముందు? మొదటి భార్య ఆవిడే కదండి, ముందు చేసుకున్నది ఆవిడనే కదండి. ఎవరి పోరుని భరించింది? కొన్ని భర్త అన్నా లేయాకి సపోర్ట్గా ఉన్నట్టు ఏమన్నా కనిపిస్తుందా మీకు? అర్థమవుతుందండి. భర్త సపోర్ట్ లేడు, రాహేలు కూడా ఊరుకుంటుందా అండి? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఆ బాధను అనుభవించి ఉండాలి లేయా. ఆలోచించండి. ఈరోజు లోకల్లో
చిన్న చిన్న బాధలే మనం అనుభవించలేకపోతున్నాం. ఏమండి? ఒక కుటుంబంలో ఉంటున్న ఒక అత్తకి, కోడలికి వస్తున్న చిన్న చిన్న గొడవలనే మనం ఏం చేయలేకపోతున్నాం. ఇదిగో భరించలేమయ్యా, ఇవి చాలా పెద్దయి అని మనం అనుకుంటున్నాం కదా! ఆ రోజు ఏ ఆధారం లేకపోయినా, ఏ సపోర్టు ఆవిడకి లేదండి ఆ రోజు. దేవుడు ఒక్కడే సపోర్ట్ చేశాడు. దేవుడు ఒక్కడే న్యాయం చేయాలి అనుకున్నాడు. కానీ రాహేలు ఏం చేసింది? అసూయ పడుతుందంట. ఒక పిల్లోడిని పుట్టాడు. ఇదిగో నాకు పుట్టని పిల్లోడు ఈవిడికి పుట్టాడు. అసూయ పడుతుంది. పోనీ ఒకరితో ఆగిపోయిందంటే ఇదిగో అలా పుడతానే ఉన్నాడు. అటు యాకోబు ప్రేమ రావటం లేదు ఇప్పుడు. పైగా ఏమొస్తుంది? రాహేలు అసూయ పడుతుంది దినదినము. అసూయ పడి అంటే ఏం చేసింది? యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదని అనుకుంటుంది. ఏమండి? ఏ ఆలోచన కలిగి ఉందండి ఈవిడ? ఎవరో ఇచ్చారు గర్భఫలాన్ని? యాకోబు కదా ఇచ్చింది గర్భఫలాన్ని అనుకుంటుంది. ఎవరో? రాహేలండి. ఇదిగో లేయాకి నలుగురు పిల్లలు పుట్టారు. ఇదిగో ఎవరి వల్ల పుట్టారు అంటే యాకోబు వల్లనే పిల్లలు పుట్టారు అన్న అపోహలు ఉండిపోయింది. యాకోబు కలవడం వల్లనే పిల్లలు పుడతారు, లేకపోతే ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు కలవడం వల్లనే పిల్లలు పుడతారు, దీని వెనక ఎవరూ లేరని ఈరోజు మనం ఎలాగైతే అనుకుంటున్నామో ఆ రోజు రాహేలు కూడా అలాగే అనుకుంది. కానీ యాకోబు ఏమంటున్నాడో చూసుకున్నట్లయితే, యాకోబు కోపపడి యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా నేను. అందుకామె చాలండి. ఏమంటుంది? గర్భఫలము ఎవరు ఇస్తారు, ఎవరు ఇవ్వాలి అని చెప్తున్నాడండి యాకోబు. దేవుడు ఇవ్వాలి. ఈరోజు ప్రపంచానికి అర్థం కాల, ఆ రోజు స్త్రీ అయిన రాహేలుకి కూడా అర్థం కాల. కానీ లేయాకి ఎప్పుడైతే గర్భఫలం వచ్చిందో వెంటనే లేయా ఎవరిని జ్ఞాపకం చేసుకుందండి? యాకోబుని జ్ఞాపకం చేసుకుందా? ఇదిగో నా భర్త వల్ల నాకు గర్భం వచ్చింది అని యాకోబుని జ్ఞాపకం చేసుకున్నట్టు మనకు కనిపించట్లేదు. కానీ యెహోవాని జ్ఞాపకం చేసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే లేయా భక్తి కలిగిందా, భక్తి లేనిదా? చెప్పండి. భక్తి గల స్త్రీ అండి లేయా. అందుకే అనుభవించింది, అందుకే శ్రమలైనా ఓర్పుగా సహించింది, అందుకే తన చెల్లి ఎన్ని బాధలు పెట్టిన, ఎన్ని మాటలన్నా, అసూయ కలిగి ఉన్నా సరే అవన్నీ కూడా ఓర్చుకుంది. కానీ రాహేలు ఇదేంటి అని దేవుడితో మాట్లాడినట్టు, దేవుణ్ణి అడిగినట్టు రాహేలు కనిపించట్లా. ఎవరిని అడిగింది వెంటనే రాహేలు? భర్తను అడగడం ఎక్కడ కనిపిస్తుందంటే రాహేలుకి ఏం తక్కువ? భక్తి తక్కువ. అవునా? ఈరోజు భక్తి గల స్త్రీ ఎంతో ఓర్చుకున్నట్టు, ఎంతో ఓర్పు కలిగినట్టు ఒక లేయా జీవితంలో మనకు కనిపిస్తుంది కదా. ఆ లేయా జీవితాన్ని మాదిరిగా చేసుకున్న స్త్రీలు ఈరోజు ఎంతమంది మనకు కనిపిస్తారు చెప్పండి? ఎవరైనా అనుకూలంగా ఉన్నారా లేయాకి? తన కుటుంబంలో ఉన్న వారిలో నలుగురు అని మనం అనుకుంటే, వాళ్ళలో ఎవరైనా ఆవిడికి అనుకూలంగా ఉన్నారా? లేరు. ఎవరు అనుకూలంగా లేకపోయినా సరే ఇదిగో ఆవిడ వంతు ఆవిడ ఎలా బతికింది? నీతిగా బ్రతికినట్టు, ఉన్నతమైన జీవితం గడిపినట్టు, ఓర్పు సహనంతో తన యొక్క కుటుంబాన్ని సైతం చక్కబెట్టుకున్నట్టు అక్కడ మనకి కనిపిస్తుంది. దేవుడే జ్ఞాపకం చేసుకుని ఒక ఉన్నతమైన గర్భఫలాన్ని ఆవిడికి అనుగ్రహించాడు. ఎంత ఓర్పు, ఎంత సహనం! చిన్న చిన్న మాటలకి, చిన్న చిన్న పనులకే మనం ఈరోజు మన కుటుంబాల్లో సమస్యలు కానీ, మన కుటుంబాల్లో గొడవలు కానీ, మన కుటుంబాల్లో వచ్చేవి ఏవన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంత కష్టాలు మనకు వచ్చినాయా ఒక స్త్రీకి కానీ, పురుషునికి కానీ? చెప్పండి. ఎంత కష్టం అనుభవిస్తున్నామా మనం? ఇన్ని బాధలు అనుభవిస్తున్నామా మనం? ఏమండి? చిన్న చిన్న సమస్యలకే గొడవలు, చిన్న చిన్న సమస్యలకే మాటలు. ఈరోజు ఏమండి, ఒకనాటి కాలంలో విడిపోవడం అంటే చాలా కష్టం. అవునా? విడిపోవడం అంటే పెద్ద మనుషులు ఉంటారు, ఇద్దరు పెళ్ళి కుదిర్చిన పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళు ఎన్నోసార్లు ఏం చేస్తారు? ఇదిగో వీళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్నోసార్లు అవుతుంది, ఎన్నోసార్లు ఈ తప్పనిసరి పరిస్థితి వస్తే తప్ప విడిపోయే పరిస్థితి ఇదివరకు కాలంలో వచ్చేది కాదు. మరి ఇప్పుడు ఏమండి? ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందండి విడిపోవడం. ఏమైపోయింది?
ఫ్యాషన్ అయిపోయింది. ఈ రోజున్న కాలంలో మనముంటున్న కాలంలో కూడా ఏమైపోయిందో తెలుసా? అగ్రిమెంట్ మ్యారేజీలు అయిపోయినాయండి. ఏమండి? అదేదో అంటారండి, ఆ పేరు నాకు రావట్లా. కలిసి ఉంటారు, ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉంటారు. ఏంటది? ఏమండి? క్షమించండి, భార్యాభర్తలు కాదు, ఇద్దరు వేరు వేరు స్త్రీ పురుషులు కలిసి ఉండి ఏం మాట్లాడుతున్నారండి? సహజీవనం, ఇంగ్లీష్లో ఏదో అంటారు మొత్తానికి. తెలుగులో అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో అంటే ఏంటి? డేటింగ్. అవునా? ఏమైపోయింది? సహజీవనం, డేటింగ్ ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. ఏమంటే మనం ఉన్న ప్రాంతంలో లేకపోయినప్పటికీ హైదరాబాద్ కానీ కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళేసరికి ఇది ఏమైపోయింది తెలుసా? డేటింగ్. ఇదిగో కొన్నాళ్ళు కలిసి ఉందాం, ఏం చేద్దాం? కలిసి ఉండి ఏం చేద్దాం? కొన్నాళ్ళు గడుపుదాం, ఒకరినొకరు అర్థం చేసుకుందాం, నచ్చితే పెళ్ళి, లేకపోతే విడిపోదాం. ఇద్దరికి మాట మాట రాలేదనుకోండి, కలిసి ఉందాం. ఇదిగో ఇద్దరు కలిసి ఉండి ఏ మాట రాకుండా చక్కగా ఉంటుందనుకో, కలిసి ఉందాం. ఇద్దరికి మాట వచ్చిందనుకోండి, గొడవ ఎక్కువగా పడుతున్నాం అనుకోండి, ఏం చేయాలి? గొడవ పడి కలిసి ఉండే కంటే, ఏమండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఈరోజు, గొడవ పడి కలిసి ఉండే కంటే ఏం చేయడం బెటర్ అంట? విడిపోవడం బెటర్. ఎంత తేలికైపోయింది చూసారా? రాహేల్ అలా అనుకుని ఉంటే, ఏమండి క్షమించండి, లేయా అలా అనుకుని ఉంటే, లేయా జీవితం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే వాళ్ళమా చెప్పండి? మాట్లాడుకునే వాళ్ళం కదా. అలా అనుకోలేదండి. ఎన్ని బాధలైనా ఇక్కడే అనుభవించాలి. మా నాన్న చేసిన దానికి నేను అనుభవించాల్సింది అనుకుంది. తన జీవితం అంతా కూడా అనుభవిస్తూనే వచ్చింది. కానీ దేవుడు మాత్రం ఆవిడ్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఇదిగో ఇలా మనం చూసుకున్నట్లయితే బైబిల్లో ఎంతోమంది సహనం కలిగి ఉండి, ఓర్పు కలిగి ఉండి, వాళ్ళ యొక్క జీవితాల్లో ఎంతో ఉన్నతమైన త్యాగాలు చేసి దేవుని కోసం కష్టపడినట్టు, దేవుని వంశాన్ని నిలబెట్టడానికి ఒక స్త్రీ కష్టపడినట్టు, ఒక ఎస్తేరు గురించి మనం ఇదిగో ఈవిడ నుంచి ఎవరు వచ్చారు? యోధా వస్తే ఈ యోధా జాతిని కాపాడడం కోసం ఎస్తేరు కష్టపడినట్టు, ప్రాణాలు సైతం లెక్క చేయని పరిస్థితి ఆవిడ యొక్క జీవితంలో మనకి కనిపిస్తుంది. ఎంతోమంది ఇదిగో ఈ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క స్త్రీలు కూడా ఇదిగో వంశాన్ని నిలబెట్టడం కోసం, రాబోయే తరాల్లో ఒక మంచి కార్యం జరగడం కోసం వాళ్ళ యొక్క జీవితాలను సైతం పణంగా పెట్టి కష్టపడ్డారు. ఒకవేళ లేయ కనుక ఎందుకు వచ్చిన బాధలో నేను వెళ్ళిపోతాను, నేను విడిపోతాను అనుకుంటే యోధా గోత్రం వస్తుందా చెప్పండి? యోధా అనే ఆయన పుడతాడా? ఆయన నుంచి యోధా గోత్రం వస్తుందా చెప్పండి? రాదు కదా. మరి యోధా గోత్రం రాకపోతే దావీదు వస్తాడా? దావీదు తర్వాత సంతానం వస్తుందా? యేసుక్రీస్తు సంతానం వస్తుందా చెప్పండి? చూసారు వీళ్ళని ఎలా దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు చూడండి. తర్వాత కూడా ఉంటుంది. ఈ ఒక్క స్త్రీతో ఆగిపోల, తర్వాత కూడా ఈ యోధా సంతానం గురించి తర్వాత కూడా ఇంకో స్త్రీ మనకు కనిపిస్తుంది. అవునా? ఈవిడ తర్వాత ఇంకో స్త్రీ కనిపిస్తుంది. ఆవిడ పేరు ఏంటండి? ఎవరండి? ఈవిడ తర్వాత, ఈవిడ నుంచి ఇదిగో ఈవిడ పడిన కష్టాన్ని బట్టి ఈవిడికి యోధాని గర్భఫలంగా, నలుగురిని గర్భఫలంగా ఇచ్చాడు. ఈ నలుగురిలో కూడా లేవి ఉన్నాడు కదండి. లేవి కూడా ముఖ్యమైన వాడే, ఈ యోధా కూడా ముఖ్యమైన వాడే. వీళ్ళిద్దరూ కూడా మనకి అంతవరకు కూడా ఇదిగో ఈ యొక్క ఇశ్రాయేళ్ల చరిత్ర చివరి వరకు కూడా వీళ్ళిద్దరూ మనకి ముఖ్యమైన పాత్రలోనే మనకి కనిపిస్తారు. అవునా? చూసారా ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు ఇవ్వండి. ఈవిడ బతికిన బ్రతుకుని మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చాక ప్రతి ఒక్క సందర్భం ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతుంది. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో రాయించిన ప్రతి ఒక్క పరిస్థితి కూడా మన యొక్క జీవితంలో ఎదురవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని భరించాలి. ఇదిగో వీళ్ళని మాదిరిగా తీసుకోవాలి, వీళ్ళ జ్ఞాపకం తీసుకోవాలి, మన కష్టాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే వీళ్ళిద్దరిని మనం పోల్చుకుంటున్నాం, వీళ్ళని మనం పోల్చుకోగలిగామో, ఇదిగో మనకున్న కష్టం ఎంత, మనం పడే బాధ ఎంత, ఓ పురుషునికైనా స్త్రీకైనా వచ్చే కష్టం, ఈ భూమి మీద వచ్చే కష్టం ఎంత ఒక్కసారి ఆలోచించండి. ఇదిగో ఎంత కష్టపడ్డారు కాబట్టి బైబిల్లో గొప్ప వ్యక్తులుగా వీళ్ళ జీవితాల గురించి మనకి రాయబడి ఉంది. ఇలా ఎంతోమంది గురించి రాయబడి ఉంది. ఇదిగో ఒక్క స్త్రీ గూర్చి మనం చూసుకున్నాం. సహనాన్ని, ఓర్పుని కలిగి ఉండి తన జీవితంలో తన భర్తని ఏ మాట అనకుండా ఒక మంచి సాక్షి ఆవిడ కలిగి ఉండి, ఇదిగో దేవుని చేత ఆశీర్వదింపబడిందిగా, దేవుని చేత ఉన్నతమైన స్థాయిని కలిగిన వ్యక్తిగా ఈవిడ మనకి కనిపిస్తుంది. మన బ్రతుకులు కూడా అలాగే ఉండాలంటే ఈరోజు భూమి మీద మనకే వస్తాయి శ్రమలు, మనకే వస్తాయి బాధలు.
ఏమండి? ఈ ఏదో ఒక బాధ లేని వాళ్ళు ఎవరూ లేరు, ఏదో ఒక కష్టం లేని వాళ్ళు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనకంటూ ఒక పనిని ఆయన అప్పగించాడు. ఆ పని ఎలాంటిది? దేనితో కూడుకుంది ఆ పని? ఏమండి? పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు బ్రతికిన బ్రతుకైతే సాధారణమైన బ్రతుకేమో కానీ, ఇదిగో యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనకిచ్చిన బ్రతుకైతే ఎలాంటిదండి? భారంతో కూడుకుంది, కష్టంతో కూడుకుంది, శ్రమలతో కూడుకుంది. అవన్నీ మనం అనుభవిస్తున్నప్పుడు ఇదిగో బైబిల్లో ఉన్న ఎంతో మంది జీవితాలను మనకి పెట్టాడు. ఎన్నో కష్టాలను మనకి, ఎన్నో కష్టపడిన ఎంతో మందిని మనల్ని పెట్టాడు. ఎందుకంటే ఇదిగో భవిష్యత్తు తరాల్లో మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఒకే సంఘంలో ఉంటాం. ఆ రోజు భర్త ఎలా ఉన్నాడు? ఆమె ఎడల ద్వేషించేవాడిగా కనిపిస్తున్నాడు. ఇదిగో సంఘంలో ఉంటావు, లేకపోతే కుటుంబంలో ఉంటావు, కుటుంబం నిన్ను ద్వేషించే పరిస్థితి వస్తుంది. దేన్ని బట్టి? దేవుణ్ణి బట్టి రావచ్చు, అవునా? లేకపోతే ఒక్కో సందర్భంలో సంఘం కూడా నిన్ను ద్వేషించే పరిస్థితి వస్తుంది. దేన్ని బట్టి? ఏమండి? దేన్ని బట్టి? నీ యొక్క ప్రవక్తను బట్టి కావచ్చు, లేకపోతే నీ యొక్క మాటను బట్టి కావచ్చు, లేకపోతే నువ్వు కరెక్ట్గా ఉన్నా సరే అర్థం చేసుకోలేని స్థితిని బట్టి కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. కానీ వాటన్నిటిని ఇదిగో నువ్వు నిజంగా దేవుడు కోరుకున్నట్టు ఉంటే, దేవుడు కోరుకున్న జీవితాన్ని కలిగి ఉంటే, ఈ భూమి మీద ఎన్ని బాధలు పడినా సరే నీ వైపు ఎవరు ఉంటారని చెప్తున్నాడు? దేవుడు ఉంటాడు. ఒకరాడు లేయా వైపు ఎవ్వరూ లేకపోయినా ఎవరున్నారండి? లేయా వైపు భూమి మీద ఎవరూ లేరండి. కానీ దేవుడు మాత్రం ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదిగో మనము కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? ఇదిగో భూమి మీద ఎవరో జ్ఞాపకం చేసుకోకపోవచ్చు, భూమి మీద ఎంతోమందికి విరోధులమై ఉండొచ్చు, భూమి మీద మన కుటుంబం మనల్ని అసహ్యించుకోవచ్చు. కానీ ఏమండి, చనిపోయిన తర్వాత దేవుడున్న లోకానికి మనం చేరగలమండి. యోబుని అసహించుకోలేదు. తన సొంత భార్య వచ్చి ఏం చేసింది? యోబుని అసహ్యించుకోడు. ఇదిగో ఏం బతుక ఇది, బతుకు బతికే కన్నా చావడం నయం అని యోబు భార్య మాట్లాడడం మనకు కనిపించింది కదా. అలాంటి పరిస్థితుల్లో కూడా యోబుకి ఎవరు తోడున్నట్టు మనకు కనిపిస్తుంది? దేవుడు పరీక్షిస్తున్నట్టు, దేవుడే తోడై ఉండి తర్వాత ఇదిగో ఎవరో కూడా యోబుని ఓదార్చలేని పరిస్థితి వచ్చినప్పుడు దేవుడే వచ్చి సుడిగాలిలో ప్రత్యక్షమై యోబుని ఓదార్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఏమండి? ఎందుకు రాయిస్తున్నాడు వీళ్ళ బాధలు, ఎందుకు రాయిస్తున్నాడు వీళ్ళ కష్టాలు అంటే, ఇదిగో మనం భవిష్యత్తులో దేవుని కోసం బ్రతకడానికి, దేవుడున్న లోకాన్ని చేరడానికి ఎన్ని కష్టాలైనా అనుభవించాలి. యేసుక్రీస్తు అనుభవించాడు, అపోస్తులు అనుభవించాడు, బైబిల్లో ఉన్న వాళ్ళందరూ అనుభవించే పరలోకి వెళ్ళారు. కాబట్టి మీరు కూడా అనుభవిస్తేనే ఎక్కడికి వెళ్తారండి? అనుభవిస్తేనే పరలోకం వెళ్తారని తెలియజేయడానికి ఈ సందర్భాలన్నీ కూడా రాయించాడు. జ్ఞాపకం ఉంచుకోండి. మనం అందరం కూడా ఇదిగో ఈ భూమి మీద ఎన్ని కష్టాలైనా చనిపోయిన తర్వాత మాత్రం నిత్య జీవం వెళ్ళడానికి అనుభవించేవారిగా మనం అందరం ఉందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఎప్పటి వరకు తండ్రి కొన్ని తండ్రి విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి, రాయించారు తండ్రి. ముందుగానే ఎన్ని బాధలైనా, ఎవరు తన వైపు లేకపోయినా సరే, అందరూ ద్వేషిస్తున్నప్పటికీ తండ్రి నీ ఎడల భక్తి కలిగిన ఒక స్త్రీ తండ్రి, లేయా తండ్రి, ఆవిడ జీవితాన్ని తండ్రి మేము ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మీరు ఏ విధంగా ఆవిడకి తోడై ఉన్నారో తండ్రి, మీరు ఏ విధమైన బ్రతుకును ఆవిడకి ఇచ్చారో తండ్రి, ఎంతో ఉన్నతంగా తరువాత తరాల్లో ఆవిడని చూపించారు తండ్రి. తండ్రి మేము కూడా ఈ యొక్క జీవితాలని తండ్రి, ఈ యొక్క బ్రతుకులు తండ్రి చూస్తున్నప్పుడు తండ్రి, ఈ భూమి మీద వేటినైనా జయించేవారిగా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే తండ్రి, నీ విశ్వాసంలో నీ యొక్క వాక్యం వైపే మేము నిలబడే వారికి ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.